రాజన్న మా కష్టాలు తీరేది ఎప్పుడన్నా నువ్వు లేని లోటు ఉందన్నా ఈ లోటు భర్తీ చేయి జగనన్న ఆనాటి రామరాజ్యం ఎచ్చటుంది చూడు ఎచ్చటుంది చూడు మన రాజన్న ధర్మ పాలన ఏమైంది నేడు ఆనాటి రామరాజ్యం ఎచ్చటుంది చూడు మన రాజన్న ధర్మ పాలన ఏమైంది నేడు అటువంటి అభిమాన నాయకుడు ఎవరండి అటువంటి అభిమాన నాయకుడు ఎవరండి అనునిత్యం పథకాలే అందించిన తాతండి ప్రతి ఇంట కొడుకల్లే జీవించిన నేతండి పేదోళ్ళ హృదయాలు తనలాగా గెలిచేనా అమ్మలారా అయ్యలారా మీరే చెప్పండి మన అండదండగా ఎవరున్నారో ఓసారి చూడండి అక్కలారా చెల్లెల్లారా ధైర్యపడకండి మన సోదరుడైన జగనన్న ఉండగా చింతనయలండి ఆనాటి రామరాజ్యం ఎచ్చటుంది చూడు మన రాజన్న ధర్మ పాలన ఏమైంది నేడు ఉచితంగా ఖరీదు వైద్యం నేడు మహానేత వైఎస్ రాజశేఖర్ రెడ్డి గారి 76వ జయంతి పురస్కరించుకొని ఆర్మూర్ పట్టణ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఆయనను స్మరించుకోవడం జరుగుతూ ఉంది. డాక్టర్ వైఎస్ రాజశేఖర్ రెడ్డి గారు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ను 5 సంవత్సరాల 3 నెలలు మాత్రమే పరిపాలించడం జరిగింది. ఈ 5 సంవత్సరాల 3 నెలల్లోనే ప్రజలకు ఎంత సేవ చేయాలనో అంత సేవ చేసి ఇంత సేవ చేయొచ్చు అని నిరూపించుకోవడం జరిగింది. ఆ రోజు ఆయన ఏవైతే సంక్షేమ పథకాలు తీసుకొచ్చిండో నేడు ఏ ప్రభుత్వం వచ్చినా ఆ సంక్షేమ పథకాల్ని కొనసాగించక తప్పనటువంటి పరిస్థితి. కొన్ని ప్రభుత్వాలు పేర్లు మార్చి ఆయన పేరుని తుడిచేయాలని ప్రయత్నించినా అది సాధ్యం కాక ఆ పార్టీలు కాలగర్భంలో కలిసిపోయినాయి. ఈరోజు తెలంగాణ ప్రజలు ఆయనని మరవలేకుండా ఉన్నారు. ఆయన పట్ల ఎందరో తెలంగాణ ప్రజలు, తెలంగాణనే కాకుండా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ప్రజలు, విద్యార్థులు ఆయన ఏదైతే ఫీజు రియంబర్స్మెంట్ విషయంలో లక్షల మంది ప్రజలు ఇంజనీర్లుగా, డాక్టర్లుగా నియమితులై ప్రజలకు సేవ చేస్తూ ఉన్నారు. అలాగే ఆరోగ్యశ్రీ కానివ్వండి, 108 కానివ్వండి, ఇలాంటి చెప్పుకుంటా పోతే ఎన్నో సంక్షేమ పథకాలు, అభివృద్ధి కార్యక్రమాలు చేసినటువంటి మహానేత. ఆయన లేని లోటు పూడ్చలేనిది. నేటి తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వం రాజశేఖర్ రెడ్డి కూడా ఆయన అడుగుజాడల్లోనే నడుస్తూ రాజశేఖర్ రెడ్డి గారు ఒక కోరిక ఉండే, రాహుల్ గాంధీ గారిని ప్రధాని చేద్దామనేది. ఆయన కోరికని స్ఫూర్తిగా తీసుకొని నేడు రేవంత్ రెడ్డి గారు కూడా మొన్ననే ప్రకటించారు, రాబోయే ఎలక్షన్లలో 15 మంది ఎంపీలను గెలిపించుకొని కేంద్రానికి పంపిద్దామని చెప్పేసి నేడు రేవంత్ రెడ్డి గారు కూడా రాజశేఖర్ రెడ్డి అడుగుజాడల్లో నడుస్తూ తెలంగాణ రాష్ట్రాన్ని ముందుకు నడిపించబోతున్నారు. రాజశేఖర్ రెడ్డికి మరొక్కసారి అందరం స్మరించుకుంటూ ధన్యవాదాలు. మన మాజీ ముఖ్యమంత్రి వారిలైన కీర్తిశేషులు డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారి 76వ జయంతి సందర్భంగా ఈరోజు మార్కెట్ కమిటీలో వారికి మా కాంగ్రెస్ పార్టీ తరఫున, మా చైర్మన్ గారి తరఫున అందరము కాంగ్రెస్ కార్యకర్తలు ఘనంగా నివారణ అర్పించడం జరిగింది. ఎందుకంటే ఈరోజు ముఖ్యమంత్రి అంటే ఆయన అని పేరు చెప్పుకున్నాడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో. అలాగే ఈరోజు ఆయనను ఈ తరమే కాకుండా యువతరం సుఖా యాది మా జ్ఞాపకం ఉంచేటట్లు ఫీజు రియంబర్స్మెంట్ చేసి ఇదో ప్రతి బీద కుటుంబం నుంచి ఇంజనీర్, డాక్టర్లు చదివి వాళ్ళ కుటుంబాల్లో సంతోషంగా ఉన్నారు. అలాగే ఉచిత కరెంటు అనేది ఆయనతోనే సాధ్యమైంది. ఆయనతోనే ఈరోజు ఇప్పటిదాకా ఉచిత కరెంటు అనేది రైతులకు, అలాగే
ప్రజలకు ఉచిత కరెంట్ ఆయనతో సాధ్యమైంది, 2 బుక్కుల బియ్యం ఆయనతో సాధ్యమైంది. అలాగే ముఖ్యంగా చెప్పాలంటే రైతులు ఈరోజు ఆర్మూర్ ప్రజలు రైతులకు ఒకటి విజ్ఞప్తి చేస్తున్నా, ఎందుకు కాంగ్రెస్ యాదమరుస్తున్నావు కానీ ఈరోజు గుప్పెత్తిపోతలు అనేటి ఆయనతోనే సాధ్యమై ప్రతి గ్రామంలో ఆర్మూర్ కాన్స్టిట్యూన్సీ సస్యశ్యామలంగా ఉన్నదంటే రైతులు బతుకుతున్నారంటే కేవలం వైఎస్ రాజశేఖర రెడ్డి కాంగ్రెస్ పార్టీ. దయచేసి ప్రతి రైతు దీన్ని గుర్తుంచుకొని కాంగ్రెస్ పార్టీకి ఆయన స్మరిస్తూ ఆయన కోసమన్నా కాంగ్రెస్ను నమ్ముకోవాలని కోరుకుంటూ ఈరోజు ఆయన 76వ జయంతి మా మార్కెట్ క్యాంప్లో ఘనంగా నిర్వహించడం జరిగింది. జోహార్ వైఎస్ఆర్, జోహార్ వైఎస్ఆర్. ఈరోజు నిజంగా చెప్పాలంటే ఆంధ్రప్రదేశ్ గర్వించదగ్గ ముద్దు బిడ్డ స్వర్గీయ శ్రీ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు, మాజీ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి. వీరి ఆశయాలు ఒక అద్భుతాలు. వీరి ఆశయ సాధన మనం ఊహించరాంది. ఎల్లప్పుడూ కాంగ్రెస్ పార్టీలో అంటే 31 సంవత్సరం ఓటమి లేని నాయకుడిగా 6 సార్ల ఎమ్మెల్యేగా 4 సార్ల ఎంపీగా గెలిచిన ఘన చరిత్ర సాధించిన నాయకుడు ఎవరన్నా అంటే ఈయన ఒక నాయకుడే కాదు, మహానాయకుడు. ఇలాంటి నాయకుడు మళ్ళీ మళ్ళీ పుట్టాలని మనం ఎప్పుడు ఆశిస్తూ ఉండాలి. ఇంత పెద్ద నాయకుడు మన తెలుగు బిడ్డ కావడం మన గర్వకారణం. వీరి ఆశయ సాధనకు ప్రతి కాంగ్రెస్ కార్యకర్త ఆశయ సాధనను కట్టుబడి ఉండాలని, వీరి ఆశయ సాధనకై కృషి చేయాలని ఈ సందర్భంగా ఆర్మూర్ కాంగ్రెస్ పార్టీ శాఖ ఆధ్వర్యంలో మార్కెట్ కమిటీలో ఈరోజు 76వ వైఎస్ఆర్ జయంతిని మా ఆర్మూర్ ఇన్ఛార్జ్ అయిన వినయ్ రెడ్డి గారి ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించడం జరిగింది. అలాగే వైఎస్ఆర్ అంటే అదొక వైఎస్ జగన్ పెట్టిన పార్టీ కాదు. వైఎస్ఆర్ అంటే అదొక నమ్మకం. వైఎస్ఆర్ అంటే రైతుకు నమ్మకం. వైఎస్ఆర్ అంటే విద్యార్థులకు నమ్మకం. వైఎస్ఆర్ అంటే అనారోగ్య పరిస్థితుల్లో బాధితులకు నమ్మకం. ఎక్కడైనా యాక్సిడెంట్ అయితే ఒక 108 అనే స్కీమ్ తెచ్చి కుయ్యో 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 అంటూ 1 నిమిషంలో మన ముందు పెట్టి అలాంటి ఎన్నో అద్భుతమైన కార్యక్రమాలు. ఆ రోజు మొట్టమొదటిసారిగా మాట ఇస్తే మడమ తిప్పమన్న సిద్ధాంతంతో ఆ రోజు రైతు పక్షపాతి అయిన వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ముందు రైతులకు రుణమాఫీ చేసి దేశంలో ఆదర్శనీయమైన ముఖ్యమంత్రిగా నిలిచారు. అలాగే ఒక అద్భుతమైన ఆలోచన, ప్రతి ఒక్క విద్యార్థికి టాలెంట్ ఉన్నా వారి డబ్బులు లేక వారు చదువుకుంటలేరు. అట్లాంటి విద్యార్థులకు ప్రతి విద్యార్థికి ఉచిత విద్యను అందించి ఈరోజు ఆంధ్రప్రదేశ్ కానీ తెలంగాణ పిల్లలు ఈరోజు ఇందరు సాఫ్ట్వేర్ ఇంజనీర్లు, డాక్టర్లు, ఎంబీఏ స్టూడెంట్లు, మేనేజర్ ఎవరైతే పెద్ద పెద్ద పదవులు ఉన్నారో ఈ పదవులు అందిస్తున్న వారు ప్రతి ఒక్కరు ఆ వైఎస్ఆర్ గారి ఆలోచన విధానమైన ఈ సందర్భంగా తెలుపుకుంటారు. ఇట్లాంటి అనేక కార్యక్రమాలు చెప్పుకుంటూ పోతే ఇక సముద్రం కూడా సరిపోదు. ఇట్లాంటి అవకాశం ఇచ్చిన కాంగ్రెస్ పార్టీకి మరోసారి కాంగ్రెస్ కార్యకర్తలకు, నాయకులకు, ప్రెస్ సోదరులకు వైఎస్ఆర్ జయంతి శుభాకాంక్షలు తెలుపుకుంటూ వారి ఆశయ సాధనకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని కోరుకుంటున్నారు.